హాయ్ అందరికీ నమస్తే. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నలేని పోరాటాలు చేయడం జరిగింది. తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో ఇటు రాష్ట్రంలోనూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు సానుకూలంగా స్పందించి అసెంబ్లీ సాక్షిగా ముందుగానే ఈ వర్గీకరణ చేపడతానని కూడా ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ వర్గీకరణ ఎంతవరకు అందరికీ సమన్యాయం చేకూరుతుంది. అందులో వికారాబాద్ జిల్లాకు వచ్చినట్లయితే 59 ఉపకులాలు ఇక్కడ ఉన్నాయి. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుడగజంగం బేడ బుడగజంగం జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. అయితే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా సమన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా మరిన్ని విషయాలు అయితే ఇక్కడ వాళ్ళతోనే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. అసలు ఈ వర్గీకరణ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి సమన్వయం జరుగుతుందా? ఈ బుడగజంగం అనగానే యాచకులు, వీళ్ళని యాచకులు అంటారు. ఈ యాచకులు అంటే భిక్షటన చేసేవాళ్ళు. ఈ భిక్షటన ద్వారా పేద పిల్లలు, ఇలాంటి పిల్లలు కూడా అక్కడిక్కడ అడుక్కునే వాళ్ళు. వీళ్ళు కూడా ఇల్లు తిరిగి అడుక్కొని జీవనం సాగించేవాళ్ళు. ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళు బతుకులు మారుతాయా, అసలు న్యాయం జరుగుతుందా అనే విషయాలు కూడా అనేక విషయాలు వీళ్ళని స్వయంగా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కొడంగల్ మండల నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలం, ఉమ్మడి బొమ్రస్పేట మండలం, దుద్యాల నూతనంగా ఏర్పడిన దుద్యాల మండలంలోని నాస్కన్పల్లి గ్రామానికి చెందినటువంటి మన జిల్లా అధ్యక్షుడు సిరివోటి నరసింహులు వారి నివాసానికి వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు స్వయంగా అడిగే మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నరసింహులు గారు ఉన్నారా? రండి. నమస్తే. నమస్తే. పాడండి. బళరే బళ తమ్ముడా అన్నయ్య తమ్ముడా దాదా నేరే తమ్ముడా అన్నయ్య తమ్ముడా రగల పిల్లలే ఆరం చూపే పిల్లలే సై అన్నయ్య తమ్ముడా దాదా నేరే తమ్ముడా బళరే బళ తమ్ముడా తన్నయ్య తన్నమా. ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వచ్చినాము. వాళ్ళతోటి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. అన్నగారు నమస్తే. అన్న నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? మేము ఇట్లే ఉన్నామన్నా. మా బుడగ జంగాల బతుకులు చాలా వీలంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏడబడ్డ మా బుడగ జంగాలు ప్రతి ఒక్క గ్రామాలకు మరి గుడిసెలు ఉండవి. ఒక ఇల్లు లేదు, ఈడ్పు లేదు, ఏం లేదు. ఏడబోయిన పిల్లలు పిచ్చాటం తీసుకొని మన బతుకుతున్నారు. వాళ్ళ జీవితం అంటే అడుకున్న పరిస్థితులు ఉండరు. ఇప్పటికీ మన కోడంగల్ కానీ, కోజీ కానీ, మన ప్రతి ఒక్క ప్రాంతాల్లో మా చాలా వీనంగా ఉన్నాయన్న. మీకు నమస్కారం చేస్తా. ఒకసారి మా బతుకుల పాట వార్త వినండి. తందాన 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 బుడగ జంగాల బతుకులన్న తందాన తందాన వీనంగాయి బతుకుతున్నాయన్న తందాన తందాన దేవనందనాన పల్లె పల్లె తిరుగుతున్నారు, పాటలేమో ఆడుతున్నాము, బుడియ జంగాలమ్మ విన్నవిస్తున్నాం అన్నా. మన బతుకులు ఎరతమాయనన్నా తందాను తందాన దేవనందనాయ దేనికి జగలేపాయే తందాన దేవనందన. ఇల్లు లేదాయే, బ్రతకనికేను బతుకు లేదాయే, ఉన్న గుడిసె వేసుకున్నామంటే తావు లేకపాయే తందాన దేవనందన. సంవత్సరం ఇంకో దగ్గర పోయి వేసుకున్నా మనం ఆడొక సంవత్సరం ఉంటే ఇంకో వాళ్ళు వచ్చి మా గుడిసెలు పీక్ అంటారు సార్. ఇట్లా ఎన్ని జాగాలంటే మేము ఇట్లా పీక్కుంటా వేసుకుంటా పిల్లలు గోస వానల దాంట్లో పీక్కొని పోయి ఇట్లా ఎన్ని రాజ్యాలు తిరగాల సార్. ఏమన్నా ఉంటే మాకేమన్నా దయచేసి మీరంతా ముఖ్యమంత్రి అంతా పెద్ద మనుషులు అంతా చేసి మమ్మల్ని ఏదైనా ఒక జాగనో ఇల్లు చేసి మాకు ప్రయత్నం చేయండి సార్. మీ బతుకులంతా ఇంతేనా? మీరు ఏ విధంగా బతుకుతున్నారు? మీ మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? చాలా ప్రాంతాల్లో చూసినట్లయితే మీ పిల్లలు పాఠశాలలకు పోకుండా బస్టాండ్ల పోటీ రోడ్లు వెంబడి అడుక్కుంటున్నారు. మీ ఆడవాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి గిన్నెలు పట్టుకొని అడుక్కునే దీనస్థితిలో ఉన్నారు. మరి దీనిపైన మీరు ఏ విధంగా జిల్లా అధ్యక్షునిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్నా, మీ అందరికి నా హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తున్నా. నా పేరు సిరివటి నరసింహ. నేను ఒక జిల్లా అధ్యక్షుని నాస్కన్పల్లి గ్రామము, మన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అయింది. అప్పుడు బొమ్రస్పేట మండలం ఉండే. మీ అందరికీ నా హృదయపూర్వంగా తెలుపుతున్నా.
మా బతుకులు ఏ ఒక ఒక ఏ ప్రభుత్వం వచ్చినా అని అప్పుడు పుడితే వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. అయ్యా మేము కూడా కలుస్తాం, మా బేడబుడిగ జంగాలు కమిష్కమైన ప్రతి ప్రాంతాలు ఎంక్వైరీ చేసిన నేను. అందరం ఎంక్వైరీ చేసుకుంటే ఒక మా 8,000 చిల్లర ఓట్లున్నాయి మాయి. ఓట్లతోని మేము కూడా వాళ్ళ కూడా మన పార్టీ లెవెల్ కూడా మేము గెలిపించినాం. అప్పుడు పుడితే గెలిపించి మాకేం లేయ్యా, మాకు బంగారం వద్దు ఎండదు కానీ మా బేడబుడిగ జంగాలకు కొద్దిగా ఉండడానికి ఇండ్లు, తాత్కాలికంగా మాకు ఉండనికి ఇండ్లు, మా పిల్లలు మాకు పిల్లలు అంటే స్కూల్కి వస్తున్నారు చాలా మంది కానీ ఉండడానికి ఇండ్లు లేవు. ఒక వేరే జాగల ఒక గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవితం గడుస్తున్నారు. వాళ్ళు తేలు పాములు అన్ని గడుస్తున్నారు. ఒక ఏంటంటే అటువంటి పరిస్థితిలో ఉండరు వాళ్ళు. దయచేసి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇండ్లు ఇస్తున్నారు, నేను గెలవంగానే ఇండ్లు ఇస్తున్నారు. అట్లా కూడా సిద్ధాంతమైన అడిగినాం కూడా 30 సార్లు నా లెటర్ ప్యాడ్ మీద కూడా రాసి ఇచ్చినాం. అయ్యా మా బుడిగ జంగాలు ఇట్లా పాములు గుడిసెలు వేసుకొని చాలా వీనంగా బతుకులు ఉన్నాయి, అట్లా వాళ్ళ కూడా కొన్ని విషయాలు వాళ్ళకు అక్కడ జరుగుతున్నాయంటే కూడా మమ్మల్ని ఎవరేం పట్టించుకోలేదు. ఆయన అప్పుడు ఎవరు టిఆర్ఎస్ పార్టీ నరేందర్ రెడ్డి కూడా అన్నాడు, నేను గెలిపించిన మాత్రం నేను గెలిచిన తర్వాత మీకు ఇల్లు ఇస్తా దసరకాలు అన్నాడు. ఆ ఇల్లు కూడా లేవు, ఇల్లు రాలే ఏం రాలే. దయచేసి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఆయన కళాభి వందనాలు తెస్తున్నా. మాకు కోడంగల్ ప్రాంతాల్లో చాలా మంది ఉండరు, గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఏరియా వాళ్ళ జాగాలకు ఒక ఏంటంటే అది కిరాయిలు కలుపుతున్నారు. దయచేసి మీకు ఖచ్చితంగా మేము ప్రతి బుడిగ జంగాలకు నేను చెప్పిన, నేను మా ఊళ్ళకి నీకు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు అప్పుడు కూడా మన లంబడి వాళ్ళకు మన ఎస్సీలకు మా బుడిగ జంగాలకు భూములు ఇచ్చిండ్రు, మన ఇండ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మా రేవంత్ రెడ్డి గారికి ఆయనకు నా కళాభి వందనాలు చేస్తున్నా. మా కోడంగల్ ప్రాంతాలే గాని మన హస్నాబాద్ గాని ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామాల్లో కస్తూర్పల్లి అయితే ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అయితే మీ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మా కుటుంబాలు ఇక్కడ అంటే చూడు సార్, కోడంగల్లో బాగానే ఉన్నారు. మరి చిట్లపల్లి ఉన్నారు, కస్తూర్పల్లి ఉన్నారు, రావులపల్లి ఉన్నారు. రావులపల్లి కూడా చాలా వీనంగా బతున్నారు. పిల్లలు అడుకుంటున్నారు. వాళ్ళ సీచ్ రోడ్డు కూడా లేవు, వాళ్ళ ఇళ్ళకి తోవలకు సీచ్ రోడ్ లేదు. ఒకటి నేను మాస్టర్ సార్ చెప్తున్నాను, సార్ మా వాళ్ళకి చాలా అన్నంగా నడుస్తుంది అంటే ఏమంటారు, అప్పుడు నేను చేస్తామంటే ఎవరైనా చేస్తలేరు సార్. దయచేసి మా కోడంగల్ ప్రాంతాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి నా కళాభి వందనాలు చేస్తున్నా. మా బుడిగ జంగాలను ఎవరు వర్తిస్తలేరు సార్. సీఎం సార్, మీ సీఎం సార్ అంటే నేను గొప్ప చెప్పుకుంటా. నేను ఎవరు మంచి అంటే నేను సీఎం సార్ ని మంచి అని చెప్పి ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పుకుంటున్నాను సార్. అయితే మీ కుటుంబాలకు ఏమైనా చదువు గానీ ఇట్లా ఏమైనా మోటివేషన్ చేస్తున్నారా? అందరికీ చదువుకోవాలి, ఇట్లా అడుకోరాదని మీ జిల్లా అధ్యక్షునిగా నువ్వేమైనా బాధ్యతలు నిర్వహిస్తున్నావా? సార్ నేను ఏంటంటే మా పిల్లలు కొంతమంది చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు రాలేవు సార్. అదొకటి. మా పిల్లలు ఏంటంటే అడకతిన బాంచన్ల అదే బతుకున్నారు. ఎందుకని చదువుకోవాలి అని చెప్పి కూడా నేను కూడా తెలివి చెప్తున్నా. అడుకోకుండా ఇట్లా బాంచర్ బతకకుండా అంటే కూడా వాళ్ళు మారతలేదు. ఎందుకని ఇక్కడ ఉండడానికి ఇల్లు లేవు, వాళ్ళు పండుకునికి జాగలేదు. అసలు ఆడ ఇల్లు ఉంటే ఏమైతే ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చిందంటే వాళ్ళు చదువుకునికి పోతున్నారు అని అనుకుంటాం సార్. మాకు యావి లేవు. ఉండవారు ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నారు. లేని వాళ్ళు పిల్లలు చాలా వీనంగా బతున్నారు సార్. గుడిసెలు వేసుకొని బతున్నారు. నేను ఎందుకంటే వీళ్ళు కూడా నా వాళ్ళు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు నన్ను వీలే కదా పెద్ద మంచిని చేసింది. వీళ్ళకి చాలా అన్యాయం నడుస్తుంది. అగో ఇటువంటి గుడిసెలు వాడు మాది స్టేషన్ మరపల్లి, చెన్నారెడ్డి ఉన్నప్పుడు తాలూకా మరపల్లి అనే ఉండే సార్. కానీ ఎందు గురించి అంటే మా పెద్దలు ఇట్టగే అడక తినుకుంటా చేసుకుంటా ఆడ బతుకుంటా ఈడ బతుకుంటా వచ్చి కూడా ఆడ కూడా మాకు తెలివి వచ్చిన కాడించేలి మా నాయనలు ఇది చేసినందుకు, ఆడ టికాణ పెట్టినందుకు, మంది ప్లాట్లలో ఉన్నందుకు చేసినందుకు వాళ్ళు ఇంత వెనకటికి ఇంద్రమ్మ పథకం లోపల మేము స్టూడెంట్ టైం లోపల భూములు ఇచ్చినారు, అవి ఇచ్చినారు, కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి జాగలు ఇచ్చినారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా బుడిగ జంగాల దాంట్లో అయితే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు చూడు, మా వికారాబాద్ జిల్లా పట్టుకొని ఇక్కడ హైదరాబాద్ పట్టుకొని మొత్తం రాష్ట్రపతి పట్టుకొని మా బుడిగ జంగాల లోపల తెలంగాణ లోపల మీరు ఇటువంటి పనులు ఈడదాకా మీరు చేసిండ్రు. ఇంతవరకు మీ పిల్లల దాకా పోనీయద్దు. వాళ్ళకొకటి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు చదివిపియాలి, తెలిమంతులు కావాలి, ఒక ఉద్యోగాలు చేసుకోవాలి, ఈ బతుకులు మీరు మారాలి అని అన్నారు. కానీ జాగలు
ఆయన మా తాలూకు సాప ఏముండనేమో సరే. కానీ అయితే ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ బుడగ జంగాలకి ఏమైనా వర్తిస్తున్నాయా? రేషన్ కార్డులు వస్తున్నాయా? ఏంది ఈ పరిస్థితి? సార్ రేషన్ కార్డు అంటే బియ్యం అయితే వేస్తున్నారు, రేషన్ కార్డు అయితే అందుతుంది. మరి కొంతమందికి అయితే పెన్షన్ లేవు, కొంతమంది పెన్షన్లు లేవు. ఒకటి కొద్ది ఇళ్ళ స్థలాలు లేవు సార్. దయచేసి చాలా ఎందుకను గవర్నమెంట్ అయితే అన్ని బియ్యం గిట్ల ఇస్తుంది, అంత ఇస్తుంది, కానీ మన పిల్లలు చదువుకుని కూడా అవుతున్నారు చాలా మంది. ఎందుకంటే మా బుడగ జంగాలకు దయచేసి ఒక్కటి మాకు జాగలు లేవు. ఒక జాగ ఏంటంటే మంచికి ఒక 150 గజాలు చాలు, ఒక 100 గజాలు ఏం సార్. ఆ 100 గజాలు ఒక గౌటన్ భూములు మాస్తున్నాయి ఇప్పుడు. ఎందుకను కొంతమందికి ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, దేవుని గుళ్ళ కంటే ఇస్తున్నారు, అందిస్తున్నారు సార్. మేము దయచేసి మేము ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మాకు ప్రతి ఒక్కరు అందింది మాకు. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి నేను మాకు జాగి ఇవ్వాలని నేను కోరుతున్నా. ఒకటి మాది మందకృష్ణ ఆయన నాయకత్వంలో మరి మొన్న ఢిల్లీలో కూడా పేడబుడిగ జంగాలు, చింది వాళ్ళు, డెక్కల వాళ్ళు, చాలా మంది పింజర వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కలగాలి. వీళ్ళకు ఇటువంటివి ఉపాయాలను చేయాలి. వాళ్ళకు బుడిగ జంగాలకు ఇండ్లు కావాలి, భూములు కావాలని ఇచ్చిండు. ఆయన కళాభివందనాలు చేస్తున్న మందకృష్ణ గారికి, ఆయన నాయకత్వంలో సిరిగిరి మన్యమన్న. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల కోసం, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల కోసము సుప్రీంకోర్టులో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 30 సంవత్సరాలుగా పోరాటాలు అయితే చేయడం జరిగింది. ఇది నాకు నమ్మిన సత్యం, అందరికీ తెలుసు ఇది. ఇప్పుడైతే సుప్రీంకోర్టు తాజాగా దానికి తీర్పు ఇవ్వడం ఇచ్చింది. దీంట్లో మీ వర్గానికి, మీ బుడగ జంగాల వారికి ఎలాంటి న్యాయం చేకూరుతుంది? దీని ద్వారా మీ బతుకులు ఏమన్నా మారుతాయని మీరు ఆశిస్తున్నారా? సార్ ఇప్పుడు ఎందుకంటే మొన్న ఇచ్చిన అన్నగారి మన మందకృష్ణ నాయగారి నాయకత్వంలో మొన్న ఢిల్లీలో మన ఎవరు సార్ వాళ్ళకి ఇచ్చిండు కదా, వాళ్ళు ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా మాకు సపరేట్గా బుడగ జంగాలకు న్యాయం కావాలి అని చెప్పి అన్నగారికి నమస్కారాలు చేస్తున్న మందకృష్ణ అన్నగారికి. ఆయనకు చెప్పిన తీర్మానంలే మాకు కూడా కొద్ది ఆశ ఉంది అన్నట్లే. ఎందుకను మాకు ఇప్పుడు న్యాయం జరగాలి అని చెప్పి నాకు ఇదే కోరుతున్నాను. మా అన్న నమస్కారం చేస్తా, మీ విలేకరుకు నమస్కారము. ఎందుకను చాలా మంది కూడా కోడంగల్ ప్రాంతాలు ఉండరు, అక్కడ పోదామండి. చాలా ఎందుకని ధన్యవాదాలు అన్న. మీరు జిల్లా అధ్యక్షునిగా ఈ బెడగ మొత్తం యాక్షకులు ఉన్నారు కదా, భిక్షణ చేసే వాళ్ళందరికీ కూడా మీరు జిల్లా అధ్యక్షునిగా ఈ వర్గీకరణ ద్వారా మీరు అందరికి ఏమైనా సమన్వయం చేయాలనుకున్నారా? ఏం చేయాలనుకున్నారా? అన్నా నా హృదయపూర్వంగా రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా అయితే నేను ఒక్కని తీసుకుంటే పెద్దగాను నా పిల్లలు బతకాలి. మన బాబా అంబేద్కర్ ఆయన పోరాటం ఎట్లా చేసిండో మరి నేను అదే పోరాటం, నా ప్రాణం ఉన్నంత వరకు తెగింపు ఇస్తున్నా. నా బుడిగ జంగాలకు నాకు లేకున్న ప్రస్తుతం నా బుడిగ జంగాలకు మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క జిల్లాకు పోతున్నా, ప్రతి ఒక్క తాలూకు పోయి ఈ బుడిగ జంగాలను ఎంటేసుకొని వాళ్ళ గుడిసెలు, వాళ్ళకు న్యాయం కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పి నేను కోరుతున్నాను. అగింతే. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న, మన కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలోనే ఉన్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని బేసిక్ చేసుకొని ఆయన ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అందరికంటే ముందు నేనే ఎస్సీ వర్గీకరణ చేస్తా, అందరికీ సమన్వయం చేస్తా, అందరినీ ఆదుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? సార్ మాకు కూడా సార్కు నేను మళ్ళీ నేను అడుగుతున్నాను. ఆయనకు రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా గొప్పగా ప్రేమ. నేను ఏ పార్టీని కూడా నమ్మను. నేను చిన్నవాడప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉండ. నేను రేవంత్ రెడ్డికి నాకు తోడబుట్టిన అన్న అని చెప్పి నేను ఇస్తున్నా. నేను కూడా నమ్మను. నేను చిన్నవాడప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉండ. నేను రేవంత్ రెడ్డికి నాకు తోడబుట్టిన అన్న అని చెప్పి నేను ఇస్తున్నా. కోడంగల్ ప్రాంతాల మా జంగాలు చాలా వీనంగా బతున్నారు. మంచికొక స్థలం, మంచికి ఎంతంటే ఒక 150 గజాలు ఇవ్వాలని నేను కోరుతున్నా అన్నగారికి. నేను కళాభివందనాలు చేస్తాను. ఈసారి గెలిపించాం. ప్రతి ఒక్కరికి ఓటు ఏమని చెప్పి చెప్పాం. మా ప్రాణమైన ప్రశ్న ఓటు అయితే రేవంత్ రెడ్డి అన్న కేసి ఆయన సీఎం కావాలని చెప్పి నేను దేవునికి మొక్కిన. ఆయన సీఎం కావాలని నేను దేవునికి మొక్కిన. ఆ మాట ప్రకారంగా సార్ గెలిచాడు. నాకు ఆనందం అయిపోయింది. నేను 7 ప్రాంతాలకు గుడిసెలు వేసుకొని బతున్నారు. వాళ్ళు గుడిసెలు వేసుకొని బతే ఏరే స్థలంలో గుడిసెలు వేసుకొని బతే వాళ్ళు కిరాయి కూడా కడుతున్నారు. తాగనికే నీళ్ళు ఉన్నాయా మీకు? కౌన్సిలర్ కూడా చెప్పేసిన, సార్ మా మంది చాలా ఇబ్బంది ఉన్నారంటే ట్రాక్టర్ పంపిస్తున్నాడు. ఎప్పుడు ఆడికి వచ్చినాక సార్ దయచేసి మాకు ఇల్లు కావాలి,
మాకు ఒక ఎస్సీ దాంట్లో ఇల్లు కావాలి. మాకు అటువంటి ఇప్పుడు ఏమంటే రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో మాకు కూడా ఎస్సీలతో పాటు మేము కూడా